హలో నమస్తే అండి. ఈ మధ్య కొన్ని సంచలనాలకు ఒక పేరు మారిపోయిపోయింది. అతనే జడశ్రవణ్. అసలు జడశ్రవణ్ అనే వ్యక్తి ఎవరు, అతనికి వైసీపీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి అని విశ్లేషించడానికి మన మధ్య నాగశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు జడశ్రవణ్కి వైసీపీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, జడశ్రవణ్ అనే వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. మనకి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి పేరు సంచలనం అయిందండి, తెలుసు మీకు కూడాను, జడశ్రవణ్. అయితే అతను ఎవరు, అసలు అతనికి వైసీపీ పార్టీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? రీసెంట్గా జడ్జిగా చేశాడు మాజీ. ఆయన రిటైర్ అయిన తర్వాత జై భీమ్ భారత్ జనతా పార్టీ అని ఒక పార్టీ పేరు పెట్టాడు. ఆయన ఏంటంటే ముందు జై భీమ్ అనే ఒక పదం తీసుకురావటం వల్ల ఆ కులస్తులందరూ ఆయన సపోర్ట్ పలుకుతున్నారు అని చెప్పేసి ఒక ఉద్యమం ఏదో చేద్దామని ట్రై చేశాడు. అప్పుడు పార్టీ ఎలక్షన్లప్పుడే ఏమీ లేదు, ఎవరు ముఖ్యంగా ఎస్టీలు కూడా ఆయనకి సపోర్ట్ చేసిన విధానం అనేది కనపడలేదు. కానీ ఎస్టీ సభలు ఎక్కడైనా జరుగుతుంటే ఆడకి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన బయటపడటం, కొంతమంది రిపోర్టర్ల మీద, కొంతమంది టీడీపీ నేతల మీద అరవటం, గొంతు చించుకోవటం అనేది పరంగా చూస్తున్నాం. అంతగా తప్ప ఆయన్ని లాగాల్సినంత పనేం లేదు. రీసెంట్గా ఒక పెద్ద దొంగకి సపోర్ట్ చేసి ఫూల్ అయిపోయిన వ్యక్తి ఆయన. జై భీమ్ స్లోగన్తో జడశ్రవణ్ గారు పేరులోకి వచ్చారు. అయితే జై భీమ్ అనేది మనకు తెలుసు, దళితులకు ఎంతో మేలు చేసే ఒక మంచి స్లోగన్ అది. అదే పేరు చెప్పి ఆయన పేరులోకి వచ్చాడు కదా. అయితే ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ అతను చేసిన మేలు ఏమైనా ఉందా? ఏమి పర్సనల్గా చేసింది లేదు, ఆయన పార్టీ తరఫున చేసింది ఏమీ లేదు. ఏమి ₹1 పరంగా జనానికి కానీ ఎస్టీలకు సంబంధించి కానీ ఆయన చేశాడు అని ఒక్కళ్ళు బయటికి చెప్పింది లేదు. కుల రాజకీయం చేయటం, ఏదైనా సభలు పెడితే అక్కడ రెచ్చగొడతాం, అది అంతకు మించి ఆయన చేసిన పరంగా ఎస్టీలకి అనేది ఏమీ లేదు. జడశ్రవణ్ అనే వ్యక్తి ఈ మధ్య చాలా సెన్సేషన్గా మారిన జోసెఫ్ రావణ్, ప్రశ్న రావణ్ అంటారు. అతని విషయంలో ఈ జడశ్రవణ్ అనే వ్యక్తి వెనకాల ఉన్నాడంటారు. వీళ్ళిద్దరి వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది, అందువల్లే పబ్లిక్లో వాళ్ళు అనేక రకాలుగా రెచ్చిపోయేవాళ్ళు అని చెప్తున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జరిగిందంటే అది 30 కేసులు ఇక్కడ నమోదైనాయి. ఏపీలో పరంగా, తెలంగాణ పరంగా ఒక 30 కేసులు నమోదైనాయి. జోసెఫ్ రమణ మీద, ప్రశ్న రమణ మీద 30 కేసులు నమోదు అవి చిల్లర కేసులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చించుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయన ఫోన్ ద్వారా ఎంతో విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన అకౌంట్లు సీల్ చేయడం జరిగింది. ఇది ఎన్ఐకి వెళ్లాల్సిందే అని డిసైడ్ అయిపోయి పోలీసులు అటు తగిలిచ్చేపాటికి, వాళ్ళు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయేపాటికి, అటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చినా కూడా ఏదో అంతే అంటున్నట్టు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అట్లాగే జడసేవన్ ఈయన కూడా 4 రోజుల నుంచి మాటలు మార్చేయటం, నేనేదో అనుకున్నా, అది అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నా అని మాటలు మార్చేసి చివరిగా ఆయన జైల్లో పెట్టారు. ఆడన్న మాటల పరంగా కానీ ఏదైనా కానీ హిందువుల పరంగా హింసించే మాటలు చాలా అన్నారు. ముఖ్యంగా రావుని తీసుకుని చాలా ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. ఆడు బయటకు వచ్చే చరిత్ర కూడా మాకైతే కనపడతలేదు. కోర్టు వాయిదా వేసినట్టు ఉంది. మరి ప్రజెంట్ అయితే ఆడి గురించి అనవసరం అనే ఫీలింగ్ వీళ్ళిద్దరూ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోయింది, ఈయనకి పడిపోయింది. కాబట్టి ఆయన విషయం ఎత్తట్లా, ఏదో చేసేద్దాం అనుకున్నారు, ఏం దొరకట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళకి కానీ ఒక సమస్య దొరక్క ఏం చేద్దాం, ఏ రాజకీయాన్ని కదిలిద్దాం, ఏ కులాన్ని కదిలిద్దాం. మొన్నటిదాకా ముద్రగడ్డ ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన వెళ్ళి చూడని జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత యాక్టింగ్ చేశారు. దానిలో కూడా రాజకీయం లేపుదాం, ఏదో ఒకటి రెచ్చకూడదాం, రెచ్చిపోతారు జనం అని ఆలోచన పెట్టుకుంటున్నారు. కానీ కూటమి కానీ ఉన్న పోలీస్ శాఖ చాలా మారింది సార్. పాత పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెబుతా అట్లా చేసేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మారింది. ఈ 2 సంవత్సరాల నుంచి పోలీసుల్లో పెను మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనప్పుడు పోలీస్ అంటే ఎంత భయం ఉండేదో, ఆ భయం అనేది రాజకీయ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మొదలయ్యింది. కేసులు పెడతామని ఆ కేసులకు తగ్గట్టు జరుగుతున్నాయి. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఎట్లా కొట్టారు ఏంటి అనేది ఎవరిచ్చారు, అలాంటి వాళ్ళని చూస్తుంటేనే మాకు అర్థం అయిపోతుంది. కాబట్టి పోలీసుల పరంగా కూడా గట్టిగా ఉండేపాటికి ఏం దొరకట్లేదు, సమస్యలు ఏం వెతుకుదామన్నా దొరకట్లేదు. ఇప్పుడు మళ్ళీ బీసీ మీద పడ్డారు. జోసెఫ్ రావణ్ కానీ లేకపోతే జడశ్రవణ్ పదే కూటమి పార్టీ నేతలను కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ పదే విమర్శించారు. అందువల్ల ఏంటంటే ప్రజలు మొత్తం, ఏపీ ప్రజలు మొత్తం వీరి వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందనే అన్నారు. మీరు నిజంగా లేదనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు కూటమి నేతలనే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఉందండి, లేదని అంటే ఎట్లా అంటాం మేము. ఉండని నేను వైసీపీలోకి వెళ్తాను, 2029లో వైసీపీ వచ్చింది, నేను హోంమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అవుతాను అని జేడీ అంటాం కూడా మాటలు విన్నాం. ఆయన లాయర్ పరంగా మాట్లాడిన మాటలు కావవి. జడ్జి చేసాడే ఒక జ్ఞానం ఉండాలి, ఒక భయం అనేది కనపడలా. కానీ రీసెంట్ గా మాట్లాడిన మాట్లాడిందంటే భయం మొదలైంది. వీళ్ళు చూసి చాసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన పట్టించుకోవడం ఆపేశారు.